ఈరోజు ఈవెంట్ వచ్చి మ్యారేజ్. చాలా లాంగ్ అయితే వెళ్తున్నాను, మొత్తం 40 కిలోమీటర్స్ దాకా వెళ్తున్నాను మొత్తం అయితే ఈరోజు. బండి లోడ్ చేయడం మొత్తం వచ్చి షార్ట్ వీడియో అయితే చేస్తున్నాను, అందుకని పెద్ద వీడియో చేయలేదు ఎందుకు అని చెప్పి. ఇదైతే మాకు షార్ట్ కట్ అని చెప్పి ఇట్లయితే వచ్చాను. అసలు రోడ్ అయితే అసలు బాగేలేదు, ఇదైతే మొత్తం మట్టి రోడ్డు. ఈ మధ్య అయితే ఒడ్లు తోలి రోడ్ అంతా పాటు చేసి పెట్టేది మొత్తం. బండికి అయితే ఫుల్ అయితే లోడ్ చేసి పెట్టిన, అయితే అసలు మామూలు లోడ్ అయితే మొత్తం ఊగిపోతుంది బండి అయితే గతుకులో పోయినప్పుడు అయితే. అసలు మెయిన్ రోడ్ అయితే ఇంకా చెప్పలేదు, ఇంకా బండి అయితే ఇంకా చాలా స్పీడ్ అయితే వెళ్ళదు, ఎందుకంటే గతుకులో అయితే కొంచెం స్ప్రింగ్ యాక్షన్ ఎక్కువ కాబట్టి ఊగుతూ ఉంటుంది, భయం వేస్తుంది ఎందుకంటే పడిపోద్ది అని చెప్పి బండి. ఇప్పుడేదో 10 కిలోమీటర్స్ వచ్చాను. మా వాళ్ళకైతే ఇప్పుడే ఈ రోజే కదా మ్యారేజ్, ఇంకా 4 days అయితే ఉంది, ముందే వెళ్తున్నాం. చాలా వరకు అయితే ఉంది, చాలా పెద్ద మ్యారేజ్ కాబట్టి చాలా ముందే వెళ్ళాలి మనం అయితే. లేట్కి వెళ్తే కాదు, అసలు కుదరదు, చాలా లాంగ్ కాబట్టి. ఈ లొకేషన్ అయితే చాలా సార్లు చూస్తున్నాను, ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తూ ఉంటుంది. లొకేషన్ చాలా బాగుంటుంది, లొకేషన్ అటు ఇటు మొత్తం రోడ్డు మధ్యలో అయితే బాగుంటుంది రోడ్డు చూసేకేమో. ఈ ఘాట్ రోడ్ ఎక్కడానికి చాలా లేట్ అవుతుంది బండి అయితే, అసలు ఎక్కలేదు, చాలా స్లోగా అయితే ఎక్కింది ఘాట్ రోడ్ అయితే. దిగేటప్పుడు అయితే చాలా స్పీడ్గా దిగేస్తుంది, అసలు కంట్రోల్ గా కాదు బండి, అంత స్పీడ్గా దిగేస్తుంది కిందకైతే. ఇప్పుడు దాకైతే ఒక 20 కిలోమీటర్స్ అయితే వచ్చి ఉంటా కనీసం. నేనైతే స్లోగానే పోతున్నాను, ఎందుకంటే స్పీడ్గా పోతే బండి లోడ్ మీద ఉంది కాబట్టి స్లోగానే వెళ్ళాలి మనం అయితే. ఆత్మకూరుకి అయితే ఎంటర్ అయిపోయాను, ఇక్కడ నుంచి అయితే ఒక 8 కిలోమీటర్స్ అయితే ఉంటుంది మళ్ళీ ఇక్కడ నుంచి అయితే మళ్ళీ లెఫ్ట్ పోవాలి మేమైతే, ఆత్మకూరు ఊర్లోకి అయితే పోవాలి లోపలికైతే. డైరెక్ట్గా టౌన్లో పోవడం అవసరం లేదు, ఇక్కడ నుంచి అయితే ఒక 2 కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత రైట్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఒక ఊరు వస్తుంది. ఆ రూట్ అయితే నేను తిరిగేసాను రైట్కి అయితే. ఇక్కడ చూడండి ఎలా ఉందో, మొత్తం చెట్లు మొత్తం. ఇక్కడ అయితే ఎక్కువ టపాసులు గూడాలు అయితే ఎక్కువ ఉన్నాయి, ఎక్కువ టపాసులు అయితే ఇక్కడ అమ్ముతారంట. ఇక్కడ చూడండి ఎక్కువ టపాసులు గూడాలు అయితే ఉన్నాయి ఇక్కడైతే. ఇక్కడైతే ఎక్కువ అయితే ఒడ్లు లేదంట, ఇక్కడ మొత్తం వచ్చి పొగాకు వేస్తాం. చూడండి ఎక్కడ చూసినా అయ్యే ఉన్నాయి చెట్లు అన్ని, ఇక్కడ పొగాకు చెట్లు ఎక్కువ ఉన్నాయి. లొకేషన్ చూడండి ఎలా ఉందో, మా వాళ్ళు లొకేషన్ సూపర్ ఉంది. ఇక్కడ మొత్తం చెట్లు మధ్యలో రోడ్డు ఎంత బాగుంటుంది, ఇలాగే ఉంది లొకేషన్. చాలా బాగుంది. ఫైనల్గా అయితే ఆ ఊరికి అయితే వచ్చాను. ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే ఆ ఊరు అయితే వచ్చాను. లెఫ్ట్ అయితే ఇప్పుడు ఎక్కడ చూసినా మొత్తం అయితే ఓట్లు అయితే కోస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు సీజన్ అయితే వచ్చింది కదా. నేను రావాల్సిన ఊరికి అయితే వచ్చేసాను అయితే. రోడ్డు కూడా అంత బాగాలేదు, కొంచెం దూరం అయితే రోడ్ అయితే కొత్త రోడ్ అయితే వేస్తున్నారు. ఇక్కడ మొత్తం పాత రోడ్డు బాగాలేదు రోడ్ అయితే. నేను రావాల్సిన సైడ్కి అయితే వచ్చేసాను, మొత్తం అయితే చెక్ చేసుకున్నాను ఎక్కడెక్కడ ఏం వేయాలి మొత్తం చూసేసుకున్నాను. మొత్తం అయితే ఇంటికి అయితే లైటింగ్ అయితే వేయాలి, గుళ్ళకి అయితే లైటింగ్ వేయాలి. ఈ గ్రౌండ్ అంతా అయితే కవర్ చేయాలి మొత్తం అయితే. ఈ గ్రౌండ్ ఎంత ఉందో మొత్తం అయితే కవర్ చేయాలి, ఖాళీ లేకుండా మొత్తం అయితే కవర్ చేయాలి వీళ్ళకైతే. మా మ్యారేజ్ అయితే ఇక్కడే ప్లేసెస్ సరిపోదు వీళ్ళకి, మొత్తం వచ్చి 2000 మంది వస్తారని చెప్పేది వీళ్ళైతే మొత్తం. మనకైతే వాళ్ళకైతే స్టార్ట్ చేద్దాం అనే లోపల ఈ లారీ అయితే అడ్డం పెట్టేశారు. ఇక్కడ లారీ అయితే బయటికి వెళ్ళాలంట, బయటికి వెళ్ళాక వాళ్ళకైతే చేయడం కుదరట్లేదు, ఎందుకంటే కమ్ములు లేకుండా లారీ అయితే బయటికి వెళ్దాం, చాలా హైట్లో ఉంది కాబట్టి ఆ బండి అయితే. ఎండ కూడా మావలేదు, ఎండ చూసి ఫోన్లో ఎండ ఎంత ఉందో డిగ్రీస్ చూస్తే 42 degrees ఉంది ఎండ అయితే ఈ రోజు అయితే. ఫస్ట్ నేను ఈ చూడంగానే ఫస్ట్ వడ్లు అనుకున్నాను, వడ్లు కాదు శనగలంటే. నేను చేసే వర్క్ అంతా వీడియో అయితే తీయలేకపోయాను, అంతా షార్ట్ వీడియోస్ అయితే ఎక్కువ తీసాను, అందుకని మొత్తం లాస్ట్ మ్యారేజ్ చూపిస్తాను మీకు. ఫైనల్గా మా వర్క్ అయితే ఇలా వచ్చింది, చూడండి ఎలా ఉందో లుక్ అంతా. ఎక్కువ షార్ట్ వీడియోస్ తీసాను కాబట్టి వీడియోస్ అయితే అడ్డం పెట్టి తీయలేదు ఫోన్, అందుకని ఎక్కువ షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను, లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. చూడండి ఫైనల్ గా అయితే అవుట్పుట్ ఇట్లా వచ్చింది, చూడండి ఎలా వచ్చిందో. మొత్తం 3 ఎంట్రన్స్ అయితే పెట్టాను ఇక్కడైతే. మొత్తం నేనైతే చెప్పిన టైం కల్లా కరెక్ట్ గా ఇచ్చేసాం మేమైతే, వాళ్ళకైతే మ్యారేజ్ టైం కల్లా ఇచ్చేసినాము. మొత్తం వచ్చి 500 చేయలేదు తోలాను ఇక్కడ. సోఫా చైర్స్, కూలర్స్, చెట్లు అన్ని అయితే తోలుకొచ్చాను మొత్తం ఇక్కడ నుంచి అయితే. ఇక్కడ బాగా లుక్ రావాలని చెప్పి ఫీల్ కట్టన్ అయితే కొట్టాను. ఆ ఫీల్ కట్టడం చాలా లేట్ అయిపోద్ది, మామూలు కటన్స్ అయితే 5 minutes కట్టవచ్చు, ఇది 10 minutes అండ్ 20 minutes పడుతుంది కటన్ కొట్టేకైతే ఫీల్ కట్టన్ అయితే. ఇది వచ్చి డైరెక్ట్ పంది, ఇది డిజైన్స్ అయితే ఏమి రావు, ఓన్లీ నార్మల్గా అయితే ఇల్లుగా ఉంటుంది. ఇది వచ్చి RGB పంది, ఇది డిజైన్స్ అయితే 100 డిజైన్స్ అయితే వస్తాయి దీంట్లో అయితే. మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది, 8 o'clock నుంచి 9 o'clock మధ్యలో మ్యారేజ్ అయిపోవాలంట, అందుకే ముందే మ్యారేజ్ అయితే స్టార్ట్ చేసేది వీళ్ళైతే. మేమైతే మండపం టోటల్ అయితే వర్క్ అంతా కంప్లీట్ చేసాం. ఫైనల్ లుక్ చూడండి ఎలా వచ్చిందో మండపం అయితే. ఈ మండపానికి అయితే ఎక్కువ పూలు అయితే పడవు, మొత్తం సెట్టింగ్ కాబట్టి ఇది ఎక్కువ మొత్తం సెట్టింగ్ మీద పోద్ది. ఇదైతే వచ్చి మంగళోళ్ళకి ఇది స్టేజ్ అయితే ఏమని చెప్పారు. ఇక్కడ గుడికి అయితే ఫ్లవర్ డెకరేషన్ అయితే చేసాం కొద్దిగా అయితే. ఇదైతే ఫుడ్ కౌంటర్, ఇది ఇక్కడైతే భోజనాలు, అక్కడ పెళ్లి, ఇక్కడ భోజనాలు అయితే సెట్ చేసేది వీళ్ళైతే మొత్తం. ఇక్కడ ఫుడ్ కౌంటర్ చూడండి, మొత్తం 4 స్టాల్ అయితే కట్టాను, డబల్ స్టాల్ అయితే. ఇక్కడ లేడీస్ సపరేట్, జెంట్స్ సపరేట్ చేసాం ఇక్కడైతే. నాకైతే టోటల్గా అయితే 45 bits అయితే పడే క్లాత్ అయితే మొత్తం మీద. మా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది, మొత్తం వచ్చి 4 days వర్క్ అంతా చేసాం మేము ఇక్కడైతే. చూడండి ఎక్కువ టపాసులు అయితే పేలుతున్నాయి, చెప్పినా కదా ఫస్ట్ ఇక్కడ వీడియోలో మీకు టపాసులు కూడా అయితే ఎక్కువ ఉందని చెప్పి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్, ఇంకా చాలా మంది చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొద్దిగా. నేనైతే వెళ్ళొస్తాను, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.